దాదాపు 40 సంవత్సరాలుగా కరివేపాకు పంట సాగు చేస్తున్న రైతు ముసునూరు సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలంలో ఉన్న పెదవడ్లపూడి గ్రామం ఇది. ఇక్కడి గ్రామంలో రైతులు చాలా మంది వందల ఎకరాల్లో ఈ కరివేపాకు పంట సాగు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్న ఈ చేను 20 సంవత్సరాల క్రితం వేసుకున్నామని చెప్తున్నారు. ప్రతి 100 రోజులకు ఒకసారి పంట కటింగ్ చేసుకుంటారు వీళ్ళు. ఆ తర్వాత మొద్దులు మిగులుతాయి కదా, వాటికి మళ్ళీ కొంత ఎరువు ఇచ్చుకొని నీళ్లు పెట్టుకొని సస్యరక్షణ చర్యలు చేపడితే మళ్ళీ 100 రోజుల్లో మళ్ళీ పంట వస్తుందని చెప్తా ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ పంటను సాగు చేయడానికి 1,50,000 రూపాయల వరకు దాదాపుగా పెట్టుబడి ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సస్యరక్షణ చర్యలు కూడా జాగ్రత్తగా చేసుకుంటేనే కరివేపాకు మంచి క్వాలిటీతో ఉన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. మార్కెట్లో ధరలు చలికాలంలో ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే పంట దిగుబడి తక్కువగా వస్తుంది కాబట్టి. మిగతా సీజన్లో అయితే పెద్దగా ధరలు ఎక్కువగా రావు. టన్నుకి ఓసారి 10,000 అట్లా ధర వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో 20-30 రూపాయల వరకు కూడా ధర వెళ్తుందనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఎక్కువ కష్టంతో కూడుకున్న పని, ఎక్కువ పెట్టుబడితో కూడుకున్న పని. కొన్నిసార్లు పంటకు సరైన ధర రాక బయట పోసుకోవాల్సిన పరిస్థితి, కట్ చేసి బయట పడేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం పర్వాలేదు, మంచి ధరలే వస్తాయి అనేది వారి అనుభవాన్ని బట్టి, వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది.